ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జై గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. సో మనము మళ్ళీ కొంత వ్యవధి తర్వాత మళ్ళీ ఇవాళ భగవద్గీత చెప్పుకుంటున్నాము. సో భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగం చూస్తూ ఉన్నాము. సో దాంట్లో మనము క్రితంసారి 4వ అధ్యాయంలో 25, 26 శ్లోకాల వరకు చూసాము. సో ఇవాళ 4వ అధ్యాయము 27 శ్లోకంతో మొదలు పెట్టుకుందాము. 4వ అధ్యాయము జ్ఞానయోగము 27 శ్లోకం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్థోధ్యాయః జ్ఞాన కర్మ సన్యాసయోగః. శ్రీ భగవానువాచ సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జోహతి జ్ఞానదీపితే. సో 4వ అధ్యాయము 27 శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి వివిధములైనటువంటి యజ్ఞముల గురించి బోధిస్తున్నారు. యజ్ఞ అంటే ద స్పిరిచువల్ ఫైర్ రైట్ అన్నాము. యజ్ఞము అని అంటే భగవదర్పితముగా చేసేటువంటిది కర్మ అని చెప్పుకోవచ్చు యజ్ఞం. కానీ అది యజ్ఞం ఎప్పుడవుతుంది అని అంటే భగవదర్పితంగా చేయాలి, భగవంతునికి నివేదన చేస్తూ చేసేటువంటిది యజ్ఞము అనబడుతుంది. సో అలాంటి అనేకమైనటువంటి యజ్ఞముల గురించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధిస్తున్నారు. సో ఇందులో ఇప్పుడు 27 శ్లోకంలో మరికొన్ని ఈ ఆధ్యాత్మిక సాధనలో భాగంగా మరికొన్ని యజ్ఞముల గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో ఒకసారి చూద్దాం. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జోహతి జ్ఞాన దీపితే. ఒకసారి పదచ్ఛేదం చూద్దాము. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి చ అపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జోహతి జ్ఞాన దీపితే. అపరే అంటే మరికొంతమంది యోగులు, అంటే వివిధములైనటువంటి ఇప్పుడు యోగ సాధన చేసేటువంటి వాళ్ళు అనేకమైనటువంటి ముందు 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి బోధించారు. కర్మయోగము అని అంటే మన చేత అనుష్ఠించబడేటువంటి కర్మలు ఎప్పుడు యోగం అవుతుంది అని అంటే భగవదర్పితం చేస్తే ఆ యోగం అవుతుంది, కర్మ యోగం అవుతుంది. లేదా ఫలాసక్తి లేకుండా కర్మలు చేయమని చెప్పారు, లేదా ఫలము యందు ఈశ్వర భావన కలిగి ఉండి భగవంతుడు ఏది ఇచ్చినా అది ప్రసాద భావనతో స్వీకరించడం అనేటువంటిది యోగం అవుతుంది, కర్మయోగం అవుతుంది అనేటువంటిది అనేకమైనటువంటి విషయాల గురించి పరమాత్మ బోధించారు. బోధించిన తర్వాత అనేకమైనటువంటి అంటే ఈ యజ్ఞము అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. 3వ అధ్యాయంలో కూడా చెప్పారు, యజ్ఞాధాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అనేటువంటి విషయాన్ని 3వ అధ్యాయంలో బోధించారు. అంటే యజ్ఞ భావనతో కాకుండా చేసినటువంటి కర్మలన్నీ కూడా మనని బంధిస్తాయి. బంధించడము ఇన్ ది సెన్స్ ఏంటి అని అంటే కర్మఫలం అనేటువంటిది అనుభవించక తప్పదు జీవి అనేటువంటి వాడు. కానీ ఈ కర్మ ఫలము నుంచి ఏ విధంగా మనం తప్పించుకుంటాము అంటే ఈశ్వరుడు కర్మఫల దాత, అది గుర్తుపెట్టుకోవాలి. ఫలమునందు ఏ రకమైనటువంటి కంట్రోల్ కానీ దానిని ఎవరు ఏ రూపంలో ఎలా వస్తుంది అనేటువంటిది మన యందు లేదు. కర్మ చేయుట యందే నీకు అధికారం కలదు తప్ప
కర్మ ఫలమునందు కర్మ ఫలాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో అలాగ ఇస్తూ ఉంటాడు. కానీ ఆ కర్మ నుంచి మనం ఎలా తప్పించుకోగలము, కర్మ మనల్ని బంధించకుండా ఎలా ఉండాలి అనేటువంటిది కర్మయోగం గురించి చెప్పిన తర్వాత వాళ్ళ తాలూకా ఆ ఇంటర్నల్ ప్రవృత్తిని బట్టి, అంటే వాళ్ళకు ఉండేటువంటి సహజమైనటువంటి ఎవల్యూషనరీ స్టేట్ని బట్టి అనేక మంది సాధకులు కర్మలు చేస్తూ ఉంటారు. ఆ కర్మ యజ్ఞముగా ఎప్పుడవుతుంది? ఎందుకంటే యజ్ఞము గురించి ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఆ కాలమాన పరిస్థితుల్లో యజ్ఞయాగాదులు చేసేటువంటి వాళ్ళు అనేకములుగా ఉన్నారు. వేదం కూడా అనేకమైనటువంటి యజ్ఞాలు, యాగములు ఇట్లాంటివన్నీ కూడా అనేకంగా చెప్పింది. వేదంలో కూడా చెప్పబడింది. కానీ దానిని యోగంతో, అంటే భగవదర్పితముగా, యోగము అని అంటే కలయిక అనుకున్నాము. దేన్ని కలయిక? ఈ ఆత్మ వెళ్ళి, అంటే ఈ ఆత్మ అంటే తాను, నేను వెళ్ళి ఈశ్వరునితో కలయిక. ద సోల్ మెర్జెన్స్ విత్ ద పరబ్రహ్మ. ఆత్మ పరమాత్మల ఐక్యమే యోగము అన్నాం. సో యోగ భావనతో చెయ్యాలి అని అంటే ఇక్కడ యజ్ఞము అనేటువంటి ఒక భావనని, ఒక కాన్సెప్ట్ ని పరమాత్మ బోధిస్తున్నారు. అందులో భాగంగా అనేకమైనటువంటి ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, అంటే ఈ ఆధ్యాత్మిక సాధనలు యజ్ఞ భావనతో ఏ రకంగా చేయాలి, ఎన్ని రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా మనము చూసినట్టయితే దగ్గర మనకి 24వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు ఇందులో దగ్గర ఒక 12 యజ్ఞాలని చెప్పారు. 12 రకాలైనటువంటి యజ్ఞాలు చెప్పారు. మొట్టమొదట ఎక్కడ మొదలెట్టారు? బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో, సమస్తము బ్రహ్మమే. ఆహుతి చేసేటువంటి వాడు బ్రహ్మము, అర్పణ చేయబడేటువంటి వస్తువు బ్రహ్మము, అర్పించేటువంటి వాడు బ్రహ్మము, కర్మ బ్రహ్మము, హవిస్సు బ్రహ్మము, అగ్ని బ్రహ్మము అని అసలు అందులో పొందబడేటువంటిది కూడా బ్రహ్మమే. అసలు కర్మ అనేటువంటిది కూడా అంతా బ్రహ్మమే. అంటే ఉన్నది ఒకటే తత్వము, ఉన్నది ఒకటే పరబ్రహ్మ అనేటువంటి దాన్ని మొదలెట్టి బ్రహ్మార్పణం అనేటువంటి శ్లోకం 24 నుంచి మొదలెట్టి దట్ అల్టిమేట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్, బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం అనేటువంటి దాన్ని మొదలెట్టి తర్వాత అనేకమైనటువంటి యజ్ఞాలని బోధిస్తూ వచ్చారు. దైవం ఏవా అపరే యజ్ఞం, దైవం ఏవ అపరే యజ్ఞం అంటే దైవం యజ్ఞము, అలాగే బ్రహ్మాగ్నం అపరే యజ్ఞం యజ్ఞో నైవేపతివతి, ఇలాంటి వీటన్నిటిని కూడా మనం చూసాము. చెబుతూ ఇప్పుడు ఇక్కడ చా అపరే మరికొంతమంది యోగులు ఇంకా 2-3 యజ్ఞాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆత్మ సంయమ యోగాగ్నౌ, ఇక్కడ ఇంకొక యోగాగ్ని, ఈ ఆత్మ సంయమం అనేటువంటి అగ్ని గురించి చెప్తున్నారు. చూద్దాం, ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఈ శ్లోకాలు. దీని గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఆత్మ సంయమ యోగాగ్నౌ జూహతి జ్ఞాన దీపితే, అంటే ఆత్మ సంయమము అనేటువంటి అగ్ని యందు. జనరల్ గా యజ్ఞము అని అంటే ఏం చేస్తాం మనము? మొన్ననే ఈ మధ్య మనకి శ్రీరామనవమి అయింది, వసంత నవరాత్రులు చేశాము. ఈ వసంత నవరాత్రుల్లో జనరల్ గా మనకి చాలా చోట్ల చూస్తూ ఉంటాము. ఏది చండీ హోమాలు ఇలాంటివి చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. ఈ చండీ హోమంలో మనకి మామూలుగా యజ్ఞం అంటే ఏం చేస్తాము? ఒక యజ్ఞ కుండం ఉంటుంది, అందులో సమిధలతో ఆ అగ్నిని ప్రజ్వలింపజేసి అందులో ఈ హవిస్సు లేకపోతే ఈ నెయ్య అనేకమైనటువంటి హోమాగ్నిలో అనేకమైనటువంటి ద్రవ్యాలను జూహతి అంటే సమర్పణ చేస్తారు. దానికి ఒక ఆ చండీ సప్తస్థతి అని, లేకపోతే దానికి ఒక మంత్రోచ్చరణతో కూడినటువంటి దాంతో బ్రాహ్మణులు అంటే ఋత్వికులు దీన్ని ఒక మంత్రోదేశంతో దాన్ని ఆ ద్రవ్యాలని అగ్నికి హోమం చేస్తూ ఉంటారు. అంటే యజ్ఞము అని అనగానే మనకి ఏం కావాలి? అగ్ని, ఒక ప్రజ్వలింపజేసేటువంటి అగ్ని. ఎందుకంటే అగ్నిముఖావై దేవాహ అంటారు. అంటే దేవతలు ఏదైనా తీసుకోవాలి అని అంటే అగ్నితో వాళ్ళకి సమర్పణ చేస్తారు. దేవతా స్వరూపులు అందరూ పొందేటువంటిది ఈ అగ్ని ద్వారా పొందుతారు. దేవతల ద్వారా పరమాత్మకి ఫైనల్ గా ఉండేటువంటి పరబ్రహ్మతత్వమైనటువంటి ఆ ఈశ్వరుడు పురుషోత్తముడు అయినటువంటి ఆయనకి ఇవన్నీ కూడా చెందుతాయి. ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి అగ్ని ఏమిటి? ఇక్కడ మనం ప్రజ్వలింపజేయనటువంటిది అగ్ని ఏంటి అంటే, ఈ అగ్ని ఏమిటి చెప్తున్నది ఇక్కడ అంటే ఆత్మ సంయమ యోగాగ్ని.
ఆత్మ సంయమము అనేటువంటి యోగాగ్ని. ఆత్మ సంయమ యోగ రూపాగ్ని యందు. ఆత్మ సంయమము అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ అండర్స్టాండ్ దట్. ఇక్కడ అగ్ని ఏం అగ్ని చెప్పారు? ఆత్మ సంయమం అనేటువంటి అగ్ని గురించి చెప్పారు. ఇక్కడ ఏమిటి జూహతి అర్పిస్తారు. ఆత్మ సంయమం అనేటువంటి అగ్ని యందు సమర్పణ చేస్తారు. ఏమిటి సమర్పణ చేస్తారు? మనకి మామూలుగా అయితే నెయ్యిని సమర్పణ చేస్తారు, ధాన్యం సమర్పణ చేస్తారు. అలాగే ఒక్కొక్క యజ్ఞం ఒక్కొక్క చాప్టర్ పారాయణ అవుతున్న కొద్దీ ఆ చండీ సప్తస్థితిలోని అనేకమైనటువంటి దాంట్లోని అనేకమైనటువంటి పుష్పాలు, తర్వాత ధాన్యము, నెయ్యి, ఇలాంటివి అనేకమైనటువంటి ద్రవ్యాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ యజ్ఞం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటిది యజ్ఞం ఏమిటి అంటే ఫిజికల్ గా చేసేటువంటిది కాదు, భావనాత్మకమైనటువంటి యజ్ఞం. అంటే ద మెంటల్, ద ఫైర్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఇన్ అవర్ సెల్స్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము చాలా ప్రశాంతంగా కూర్చొని మనం ఇప్పుడు చేస్తున్నాము. ఇప్పుడు దీన్నే జ్ఞాన యజ్ఞం అంటారు. గీతా జ్ఞాన యజ్ఞము అనేటువంటి పేరుతో మనం చెప్పుకుంటాం. అంటే ఒక యజ్ఞ రూపంలో యజ్ఞ భావంతో మనము జ్ఞానాన్ని తెలుసుకుందికి. ఈ జ్ఞానంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడిని, అంటే ఈశ్వరుని, పురుషోత్తముని, పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక జ్ఞానాగ్ని రూపమైనటువంటిది. జ్ఞానాగ్ని రూపంగా మనకి ఇప్పుడు ఈ మనకి సత్సంగం అనేటువంటి జరుగుతున్నది. అలాగే ఇక్కడ చెప్తున్నటువంటి ఆత్మ సంయమ యోగం అనేటువంటి అగ్ని యందు జూహతి. జూహతి అని అంటే హవనము చేయుదురు, సమర్పించదురు. ఏమిటి సమర్పిస్తారు అని అంటే సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి. ఇక్కడ రెండు చెప్పారు. ఇంద్రియ కర్మలు, ప్రాణకర్మలు జూహతి అర్పణ చేస్తారు. అయితే ఇక్కడ ఇంద్రియ కర్మలు, ప్రాణకర్మలు రెండు రకాలు చెప్తున్నారు. ఏమిటి ఇంద్రియ కర్మలు అంటే ఏమిటి, ప్రాణకర్మలు అంటే ఏమిటి? ఆ సందేహం అనేటువంటిది వస్తుంది. ఇంద్రియ కర్మలు, ప్రాణకర్మలు జూహతి. ఇంకొక పదం వాడారు. ఏమిటి చెప్తున్నారు? జ్ఞానదీపితే. జ్ఞానదీపితే అని అంటే జ్ఞానముచే ప్రకాశితమైన. అసలు ఇదన్నీ వింటూ ఉంటే మనకి మామూలుగా ఏముంది శ్లోకం చదువుకొని సర్వాణింద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జోహతి జ్ఞాన దీపితే చదువుకుందికి మామూలుగా చాలా సులువుగానే ఉంది. కానీ ఒక్కొక్క పదాన్ని చూస్తూ ఉంటే దీంట్లో తెలుసుకోవాల్సినటువంటిది చాలా ఉన్నది. ఇక్కడ మనం విడగొట్టి చూసుకుంటే ఏంటి? జ్ఞాన దీపితే ఆత్మ సంయమ యోగాగ్నౌ అంటే జ్ఞానముచే ప్రకాశితమైన, జ్ఞానముచే ప్రేరేపితమైన. ఇక్కడ జ్ఞానము అనేటువంటి పదం వచ్చింది. జ్ఞానముచే ప్రేరేపించబడిన ఆత్మ సంయమ యోగాగ్నౌ. ఆత్మ సంయమము అంటే తనను తాను నిగ్రహించుకొనుట అనేటువంటి యోగాగ్నియందు, తనను తాను నియంత్రించుకొనుట. ఆత్మ అంటే ఏంటి? తాను అని అర్థము, నేను అని అర్థము. ఆత్మ, వాడు ఆత్మస్వరూపుడు, నేను ఆత్మస్వరూపుణ్ణి. సోల్ అంటే ఏంటి? నేను. సో ఆత్మ సంయమ యోగము, ఆత్మ సంయమ యోగము అనేటువంటి అగ్ని. ఆత్మ సంయమము అని అంటే తనను తాను నిగ్రహించుకొనుట అనేటువంటి అగ్ని యందు ఆత్మ సంయమ యోగాగ్నం. ఆ అగ్ని ఎలా ప్రజ్వలింపజేయబడుతుంది? మనకి మామూలుగా బయట హవనం చేసేటప్పుడు, బయట యజ్ఞం చేసేటప్పుడు అగ్ని ప్రజ్వలింపజేయాలంటే ఏం చేయాలి? మనము కర్పూరం పెడతాము, లేదా 2 స్టిక్స్ ని ఇలా రాపిడి చేస్తే దాంట్లోంచి వేడి పుడుతుంది. ఆ వేడి ద్వారా దాన్ని వెలిగిస్తారు. అంటే రాపిడి వల్ల పుట్టేటువంటి ఉష్ణం వల్ల అగ్ని అనేటువంటిది ప్రజ్వలింపజేయబడుతుంది. దానికి మనం బొగ్గులు పెడతాము, లేకపోతే అగ్గిపుల్లు పెడతాము, వెలిగిస్తాము అంటుంది. కానీ ఇక్కడ భావనాత్మకమైనటువంటి యజ్ఞం, అంటే లోపల జరిగేటువంటి యజ్ఞం. ఇది లోపల జరిగేటువంటి అగ్ని లోపల ప్రజ్వలింపజేయాలి. ఇది ఎలా ప్రజ్వలింపజేస్తున్నారు? జ్ఞాన దీపితే, జ్ఞానము చేత ప్రేరేపించబడినటువంటిది. ఇప్పుడు జ్ఞానము చేత ప్రజ్వలింపజేయబడినటువంటిది. మనకి మామూలుగా మనకి రోజు కూడా దీపం వెలిగిస్తాం. భగవంతుని ముందు పెట్టగానే దీపం పెట్టిస్తాం, ఒక ఒత్తి వేస్తాం, ఒత్తి వేసి దీపం పెడతాం. ఆ దీపాన్ని ఎలా వెలిగిస్తాం? మనము అగ్గిపుల్లు పెట్టి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన సాధ్యతే సర్వం అని సంధ్యాదీపం నమోస్తుతే, లేతే దీపం దర్శయామి, భగవంతుడి దీపం దర్శనం చేస్తాం. అంటే ఆ దీపం వెలిగించాలంటే ఏం చేయాలి? అగ్ని ఉండాలి, అగ్గిపుల్లు ఉండాలి,
తర్వాత దానికి ఒత్తి ఉండాలి, దాని లోపల నూనె ఉండాలి. సో ఈ 3 లేకపోతే ఏదో దానికి ఆ ఉపాధి లేకపోతే అది వెలగదు. కానీ ఇక్కడ దీనికి ఏమిటి, ఇక్కడ ఇది వెలగడానికి కారణం ఏంటి? జ్ఞానము చేత ప్రజ్వలింపజేయబడినది. గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాన దీపితే, చాలా అద్భుతమైనటువంటి పదాలు. జ్ఞానము చేత ప్రజ్వలింపజేయబడినటువంటిది. అంటే ఇక్కడ ఉపాధి ఏమిటి దీనికి? అక్కడ బయట వెలిగించే దీపానికి నూనె, దానికి ఉపాధి అయితే నూనె కానీ నెయ్యి కానీ ఏదో నువ్వుల నూనె, అందులో బోల్డ్ వెరైటీలు, దాంట్లో ఏదో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మంచిది అంటారు, ఒకరేమో 2 దీపాలు వేయాలంటారు, 3 ఒత్తులు వేయాలంటారు, ఇలాగ అనేకమైనటువంటి ఉపాధులు అనేకంగా చెప్తారు. కానీ ఇక్కడ ఏం అవసరం లే. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే జ్ఞాన దీపితే, జ్ఞానము చేత ప్రజ్వలింపజేయబడినది. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి? వివేకము, డిస్క్రిమినేషన్. దీని చేత ప్రజ్వలింపజేయాలి. జ్ఞానం, వాట్ ఈస్ జ్ఞాన అంటే ఏంటి? తెలియడం. జ్ఞానము అని అంటే ఏమిటి అనుకున్నాము? వివేకము. ఏమిటి తెలియాలి? ఏమిటండి తెలియాలి నాకు? అసలు ఏమిటి తెలియబడేదో అదంతా జ్ఞానమే. నేనెవరు అసలు? వెన్ వి గో ఇన్ టు డీప్ విత్ ఇన్ అవర్ సెల్స్, మనం ఏమిటి అని అంటే నేను తెలుసుకునేటువంటి వాడిని, మిగిలినంతా తెలియబడేదే. అంతా తెలియబడేది తెలుసుకునేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి తెలియబడేటటువంటిది అనేది ఉంది. ఈ తెలివి లేకపోతే అసలు తెలియబడేది అంటూ ఏమి లేదు. సమస్తానికి తెలియబడడానికి కారణం ఏమిటి అని అంటే ఈ తెలివి అనేటువంటిది ఉంది. సో ఆ తెలివి, ఆ వివేకము, అదే ఇక్కడ నూనె అనమాట. ఆ జ్ఞాన దీపితే, ఆ జ్ఞానము చేత ప్రజ్వలింపజేయబడినటువంటి ఆత్మ సంయమం అనేటువంటి అగ్ని. సో ఆత్మ సంయమ యోగాగ్నౌ జ్ఞాన దీపితే. సో ఈ వివేకము, విచక్షణ, యుక్తాయుక్త విచక్షణ అన్నాము, వివేకము అన్నాము. అలాంటి జ్ఞానముతో పెంపొందింపజేసేటువంటిది. అయితే ఏమిటి జ్ఞానము, ఏమిటి వివేకము, ఏమిటి తెలివి అని అంటే దానినే మనం ఏమన్నాము అని అంటే సాక్షి భావన అన్నాం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నదో చూడండి. అంటే ఇంత చిన్న శ్లోకంలో కూడా మనకి ఒక తత్వము లేకపోతే దాంట్లో అర్థం చేసుకునేటువంటిది చాలా ఉంది. ఏమిటి ఇక్కడ ఈ జ్ఞానం ఏమిటి అని అంటే కేవలము అంతకుండా దేనికి అసంగము అంటాం అనమాట. అంటే దేనికి అంటకుండా కేవలము తెలివి స్వరూపముగా, సాక్షి స్వరూపముగా ఉండేటువంటి జ్ఞానము ద్వారా ప్రజ్వలింపజేయబడినటువంటి తనను తాను నియంత్రించుకునేటువంటి ఆత్మ సంయమము అనేటువంటి అగ్ని. ఇప్పుడు కొంత దారిలోకి వస్తున్నాం. అసలు ఆత్మ సంయమం అంటే ఏంటి? ఇప్పుడు అగ్ని గురించి అర్థమైంది. ఓకే, ఇక్కడ దేని ద్వారా ప్రజ్వలింపజేయబడుతున్నది అని అంటే వివేకము ద్వారా ప్రజ్వలింపజేస్తున్నది. ఈ వివేకము దేనిది, ఎలాంటి వివేకము అని అంటే దేనికి అంటనటువంటి వివేకం. అకర్త, అభోక్త, అసంగము, అది మనకు తెలుసుకోవాలి. అంటే నేను కేవలము దేనికి అంటకుండా, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము గుర్తుపెట్టుకోవాలి. కర్మలు అంటకూడదు, కర్తృత్వము లేదు, ఫలాశక్తి లేదు, అంతా ఈశ్వర భావన, అది కర్మయోగము. ఈ కర్మయోగము యజ్ఞ భావనగా కావాలి. యజ్ఞము అని అంటే భగవదర్పితముగా చేసేటువంటిది. భగవంతుడు దేనికి అంటున్నటువంటి వాడు, కర్త కర్మ క్రియ ఏమి కర్త యందు కానీ దేని యందు ఉండనటువంటి వాడు. అలాంటి భగవంతుణ్ణి మనం పొందాలి. ఆ భగవంతుణ్ణి పొందడానికి నేను చేసేటువంటి యోగము. ఈ యోగము ఎలా సిద్ధించాలి అని అంటే జ్ఞానము ద్వారా సిద్ధించాలి. జ్ఞాన దీపితే, జ్ఞానము ద్వారా సిద్ధించేటువంటి యోగములో ప్రజ్వలింపజేయబడినటువంటి అగ్ని, ఆత్మ సంయమం అనేటువంటి అగ్ని. వాట్ ఈస్ దట్? నౌ కమ్ టు వాట్ ఈస్ దిస్ ఆత్మ సంయమం. ఇంకా మనం అగ్ని గురించి మాట్లాడుతున్నాం. ఏమిటి జోహతి చేస్తున్నామో ఇంకా మాట్లాడలే. సర్వాణింద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జోహతి జ్ఞాన దీపితే. సో ఈ ఆత్మ సంయమం అనేటువంటి అగ్ని ఎలా వెలిగించబడింది? వివేకం అనేటువంటి నూనెతో, వివేకం అనేటువంటి నెయ్యితో, జ్ఞానము అనేటువంటి దాంతో మనము దాన్ని తయారు చేసుకుంటున్నాం. ఈ అగ్ని లోపల వెళ్తున్నది. ఒక డిస్క్రిమినేటివ్ విజ్డమ్, డిస్క్రిమినేషన్ తయారు చేసాం. ఏది డిస్క్రిమినేషన్? ఏమిటి డిస్క్రిమినేషను? సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి, నిత్య అనిత్య వస్తు వివేకం ఏమిటి, నాకు కావాల్సింది ఏమిటి, నేను ఎందుకు సంసారంలో బంధించబడి ఉన్నాను, ఏమిటి సంసారంలో ఎందుకు కొట్టుమిట్టాడి ఉంటున్నాను, ఎందుకు ఈ దుఃఖం ఏమిటి, ఈ తాపత్రయాలు ఎందుకు నాకు తొలగట్లేదు అని ఒక విచారణ వచ్చింది. ఆ విచారము ద్వారా ఒక జ్ఞానం వచ్చింది.
ఆ జ్ఞానము గురువు చేత ఇవ్వబడింది, శాస్త్రము చేత ఇవ్వబడింది, భగవంతుడి చేత ఇవ్వబడినటువంటి వివేకము ద్వారా నాలో ఒక జ్ఞానం అనేటువంటిది రావడం వల్ల అప్పుడు నాలో ఒక అగ్ని ప్రజ్వలింప చేయబడింది. ఏమిటి అగ్ని అనంటే ఆత్మ సంయమం అనేటువంటి అగ్ని. ఏమిటి ఆత్మ సంయమం అనంటే వి యూజువల్లీ హియర్ 2 words. ఒకటి సెల్ఫ్ కంట్రోల్ లేదు వాడికి, వాడి మీద వాడికి నియంత్రణ లేదు. వాడు ఏది పెడితే అది మాట్లాడతాడు, ఏది పెడితే అది తినేస్తాడు, ఎక్కడికి పెడితే అది వెళ్తాడు, లేకపోతే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే ఇది ఉచ్యమా నీచమా అనేటువంటిది వాడికి తెలియకుండా ఉంది, లేకపోతే వాడి మీద వాడికి ఎప్పుడు కంట్రోల్ ఉండదు, ఎప్పుడు వాడికి కోపం వస్తే వాడు మనిషి కాదు. ఇలాంటి పదాలు మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే తన మీద తాను నియంత్రణ లేనటువంటి వాడు ఆత్మ సంయమముడు అనబడడు. ఆత్మ సంయమము అనంటే తన మీద తాను నియంత్రణ కలిగినటువంటి వాడు. అయితే తన మీద తాను నియంత్రణ కావాలి అని అంటే దీన్నే సెల్ఫ్ కంట్రోల్ అంటాం. దానికి ఒక సంకల్ప శక్తి కావాలి, విల్ పవర్ అంటాం. జనరల్ గా విల్ పవర్ వేరు. అంటే విల్ అంటే సంకల్పము. ఓకే, ఈ రోజు నేను భగవద్గీత చెప్పుకోవాలి, లేకపోతే మనం ఒక క్లాస్కి అటెండ్ అవ్వాలి, లేకపోతే ఒక గుడికి వెళ్ళాలి, లేకపోతే ఇవాళ ప్రాణాయామం చేయాలి, లేకపోతే ఇవాళ ధ్యానం చేయాలి అనేటువంటి సంకల్పాలు అన్నీ ఉంటూ ఉంటాయి. లేకపోతే ఏదో ఇవాళ మంచిగా ఉండాలి, లేకపోతే ఇవాళ కోపం తెచ్చుకోకూడదు, ఇవాళ ఎవరిని ఏ మాట అనకూడదు, అందరికీ మంచి చేయాలి అని అనేకమైనటువంటి సంకల్పాలు ఉంటాయి. అనేకమైనటువంటి విల్ ఉంటుంది. ఇఫ్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే అంటాం. బట్ దట్ విల్ ఈజ్ ఆల్వేస్ somehow దట్ విల్ బి డామినేటెడ్ బై మనస్సులో ఉండేటువంటి వాసనలు. అంటే మనస్సు మన కంట్రోల్లో ఉండదు. మనస్సులో వచ్చినటువంటి అనేకమైనటువంటి సంకల్పాలు, ఇవాళ ఇది చేయకూడదు అనుకున్నా ఏదో మనస్సులో ఉండేటువంటి అనేకమైనటువంటి వాసనల వల్ల మనము దాన్ని కోల్పోతాం, మన మీద మనం నియంత్రణ కోల్పోతాం. కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నటువంటిది, ఎప్పుడైతే ఈ జ్ఞానము ద్వారా తన మీద తాను నియంత్రించుకోవడం అనేటువంటి అగ్ని ప్రజ్వలింపజేసిందో, ఆత్మ సంయమము అనేటువంటి అగ్ని వచ్చిందో, అప్పుడు దాన్ని ఏమవుతుందంటే ద ఫైర్ ఆఫ్ కంట్రోల్ ఇన్ సెల్ఫ్. అంటే ఎప్పుడైతే ఈ ఆత్మ అనేటువంటిది తనను తాను తెలుసుకున్నాడో, తనను తాను సాక్షిగా ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో, దెన్ ఆటోమేటిక్ గా దట్ ద ఫైర్ ఆఫ్ కంట్రోల్ ఇన్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, అంటే సెల్ఫ్ కంట్రోల్ కాస్త ఏమవుతుందంటే, అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటే అక్కడ సంకల్పం ఉంటుంది, కానీ ద ఫైర్ ఆఫ్ కంట్రోల్ ఇన్ సెల్ఫ్, అంటే ఆత్మ సంయమము, అంటే ఇట్ హ్యాపెన్స్ ఆటోమేటికల్లీ. అందుకనే జ్ఞానులు ఎప్పుడు అంత త్వరగా వాళ్ళ నియంత్రణ కోల్పోరు. నియంత్రణ కోల్పోయినప్పటికీ కూడా అది ఒక పారమార్థికమో లేకపోతే ఒక భగవత్ ప్రేరితమో అవుతుంది తప్ప వాళ్ళంతటా వాళ్ళుగా ఏదో వాళ్ళు నియంత్రణ అనేటువంటిది కోల్పోరు. దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. అంటే ఎప్పుడైతే జ్ఞానము ద్వారా నీ అంతట మనకి సాక్షాత్కారం సిద్ధించిందో, జ్ఞానము ద్వారా నన్ను నేను ఎప్పుడైతే తెలుసుకోనగలిగానో, దెన్ ఏమవుతుంది అంటే ఆత్మ అనేటువంటిది తెలుసుకొని, అంటే తనను తాను తెలుసుకొని ఆత్మ సంయమము అనేటువంటిది ఆటోమేటిక్ గా సిద్ధిస్తుంది. దెన్ దట్ బికమ్స్ ద ఫైర్, అంటే ద ఫైర్ ఆఫ్ కంట్రోల్ ఇన్ సెల్ఫ్. ది ఫైర్ ఆఫ్ కంట్రోల్ ఇన్ సెల్ఫ్, దట్ ఈస్ వాట్ హియర్ గురూజీ కూడా అదే చెప్తున్నారు అనమాట. ది ఫైర్ ఆఫ్ కంట్రోల్ ఇన్ సెల్ఫ్ ఈజ్ రిఫర్డ్ టు ఇన్ దిస్ స్టాంజా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సెల్ఫ్ కంట్రోల్ ఆఫెన్ సిగ్నిఫైస్ ద లిమిటెడ్ పవర్ ఆఫ్ విల్ యూజ్డ్ ఇన్ సబ్జుగేటింగ్ ఎ సర్టెన్ సెన్స్. సెల్ఫ్ కంట్రోల్ ఆఫెన్ సిగ్నిఫైస్ ద లిమిటెడ్ పవర్ ఆఫ్ విల్. సెల్ఫ్ కంట్రోల్ ఇందాకలో మనం అనుకున్నట్టుగా మామూలుగా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటానండి, ఎంతైనా నేను చాలా స్ట్రాంగ్ అండి అనుకున్నటువంటి వాడు ఎక్కడో చోట పడిపోతాడు, బొట్టులో పడిపోతాడు. ఆర్ ఇట్ మే సిగ్నిఫై ది పవర్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ పొజెస్డ్ బై ఎన్ యావరేజ్ మ్యాన్. But the fire of control in self refers to the supreme and unlimited power of mastery that the self possesses as a true reflection of spirit. That is the difference. ఎప్పుడైతే ఆత్మ సంయమము అనంటే దట్ ఈస్ ద ప్యూర్ రిఫ్లెక్షన్ ఆఫ్ పరమాత్మ. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నటువంటి ఆత్మ సంయమము అంటే తనను తాను నిగ్రహించుకోవడం అనేటువంటి జ్ఞానాగ్ని.
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని కూడా చెప్తారు. అంటే జ్ఞానం అనేటువంటి అగ్నిలో సమస్తమైనటువంటి కర్మలు దగ్ధమైపోయినట్టుగా ఇక్కడ ఆత్మ సంయమము అనేటువంటి అగ్ని యందు ఏదైనా మనము ఆహుతి చేయడానికి వీఆర్ రెడీ టు డూ ద యజ్ఞ. సో ఇప్పుడు మనం ఏం చదువుకున్నాము? ఈ అగ్ని ఆత్మ సంయమం అనేటువంటి అగ్ని ప్రజ్వలింపజేసాము, వెలిగించాము, ఒక దీపం పెట్టాము, భగవంతుడి ముందు కూర్చున్నాము, ధ్యానం చేయడానికి కూర్చున్నాము, అందులో ఒక ప్రమిద పెట్టాము, ఆ ప్రమిదలో జ్ఞానము అనేటువంటి నూనెని వేసాము, జ్ఞాన దీపితే, జ్ఞానము ద్వారా మనం ప్రజ్వలింపజేస్తున్నాం ఆ అగ్ని. అప్పుడు ఒత్తి వేసాము, అగ్ని వేల్చాము. ఏమిటో అగ్ని? ఆత్మ సంయమము. నౌ ఐఎమ్ సిట్టింగ్ ఫర్ ద మెడిటేషన్ and I am very peaceful and calm. I am totally surrendering myself to the God. Now everything is given to God. నా చేతిలో ఏమి లేదు, నేను వివేకంతో కూర్చున్నాను. హే పరమాత్మ, నాకు వివేకాన్ని ప్రసాదించు. హే ఈశ్వర, నాలో జ్ఞానం అనేటువంటి అగ్ని ప్రజ్వలింపజేయి. నాలో వచ్చినటువంటి ఆలోచనలు, సంకల్పములు, నాలో చేతకాంతనము లేదా అర్థం చేసుకోలేనితనము, నాలో ఉండేటువంటి ఆందోళనలు సమస్తము నీకు సమర్పణ చేస్తున్నాను అని నేను ధ్యానంలో కూర్చున్నాను. ఇప్పుడు ఈ అగ్నిలో ఏమిటి ప్రజ్వలింపజేయమంటున్నాడు, ఏమి ఇచ్చేయమంటున్నాడు అంటే సర్వాణి ఇంద్రియ కర్మాణి అండ్ ద ప్రాణ కర్మాణి. ఇంద్రియ కర్మలను, ప్రాణ కర్మలను ఇచ్చేయమని చెప్పారు. ఇంతకంటే గొప్పదైనటువంటి మెడిటేషన్ ఏముంటుంది? ఇంతకంటే గొప్పదైనటువంటి ధ్యానం ఏముంటుంది? ఈ ధ్యానంలో సర్వాణి ఇంద్రియ కర్మాణి, సమస్తమైనటువంటి ఇంద్రియ వ్యాపారములను ఇచ్చేయమన్నారు. ఏమిటి మనకి ఇంద్రియములు అని అంటే మనకి తెలుసు ఇంద్రియములు ఏమిటి. ఇంద్రియములు 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు. ఈ ఇంద్రియముల తాలూకా పని ఏంటి? కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు పని ఏమిటి అని అంటే బాహ్యంగా ప్రపంచంలో చుట్టూ తిరుగుతూ ఉండడమే. ధ్యానం చేద్దామని కూర్చుంటాము, కానీ మనస్సులో మాత్రము ఇంద్రియ వ్యాపారములు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు పిల్లవాడు ఫోన్ చేస్తాడేమో, లేకపోతే ఆఫీసులో బాస్ ఏంటంటాడో, లేకపోతే ఇవాళ మనం సమర్పణ చేయవలసింది ఏదో ఉంది కదా, లేకపోతే ఇవాళ ఈ వర్క్ ఉంది కదా, ఇవాళ మా ఆయనకి వంకాయ కూర చెప్తే బాగుంటుందేమో, లేకపోతే నేను ఇవాళ ధ్యానం చేసి ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ ఏం టిఫిన్ పెడుతుందో, ఇలాగ సమస్తమైనటువంటి ఇంద్రియ వ్యాపారములు లోపల జరుగుతూనే ఉంటాయి. ఇవాళ నేను ఆఫీస్కి వెళ్తే బాస్ తిడతాడేమో అనేటువంటి మనస్సు, బుద్ధి, ఇవన్నీ కూడా చిత్తము, అహంకారము, శ్రోత్రం, చక్షు, స్పర్శనం, అఘ్రాణం, రసనమేవచ, ఈ 5 జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా తిరుగుతూనే ఉంటాయి. సో ఈ ఇంద్రియములు ఏది సంకల్పం వచ్చినా కూడా సర్వం జోహతి. వినబడుతున్నది, ఏదో శబ్దం బయట నుంచి వినబడుతున్నది, బయట ఏదో శబ్దం వచ్చినది, ఓకే ఈ అగ్నిలో పడే, ఆత్మ సంయమం అనేటువంటి అగ్నిలో పడే, ఆత్మ సంయమ యోగాగ్నం. అందుకనే అంతసేపు అగ్ని గురించి మాట్లాడుకున్నాం. ఈ అగ్ని బాగా ప్రజ్వలింపజేసాం అనమాట. ఈ అగ్ని బాగా రగిలుంది లోపల. ఈశ్వరుడు అనేటువంటి జ్ఞానం అనేటువంటి విచక్షణ, వివేకం అనేటువంటి అగ్ని లోపల బాగా ఉన్నది. ఈ అగ్నిలో మనస్సులో ఒక సంకల్పం వచ్చింది, మనస్సులో ఇగో వాసన ఏదో వచ్చింది, ఇగో ఇవాళ గారెలు చేస్తే బాగుంటుందేమని పడే, అగ్నిలో పడే, జోహతి. ఇంద్రియ వ్యాపారం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే ఇంద్రియ వ్యాపారములన్నిటినీ కూడా అగ్నిలో పడేస్తుంటామో అక్కడ కర్త భోక్త ఉండడు. గుర్తుపెట్టుకోవాలి. అంటే కర్తృత్వము, భోక్తృత్వము కూడా ఉండదు. నాది కాదు, నమమ అంటాము. అందుకనే నమస్కారము అని అనగానే భగవంతుడికి గుడికి వెళ్ళగానే నమస్కారం, హే పరమేశ్వర, ఈశ్వర, సర్వం సమర్పయామి నమమ. అందుకనే దైవ్యై ఇదన్నమమ అంటాము. మనం ఆహుతి చేసినప్పుడు కూడా, చండీ హోమంలో చేసినప్పుడు కూడా, మనము ఆహుతి సమర్పించినప్పుడు మంత్రం చదువుతారు గురువు గారు. మంత్రం చదివినప్పుడు దైవ్యై ఇదన్నమమ, ఇంద్రాయ ఇదన్నమమ, అగ్నియే ఇదన్నమమ, అంటే నీది ఆ దేవతకి తప్ప నాది కాదు. నమమ, నాది కాదు, నాది కాదు. ఇది భావనాత్మకమైనటువంటి యజ్ఞం. మనం చేస్తున్నటువంటి ధ్యానంలో, మనం భావనా రూపంగా చేసినటువంటి యజ్ఞంలో నమమ, నాది కాదు అనేటువంటి భావనతో మనము సర్వము సమర్పణ చేస్తున్నాం. అందువల్ల ఎప్పుడైతే ఈ ఇంద్రియ వ్యాపారములన్నీ కూడా మనము అగ్నిలో జౌహత్ చేయడం మొదలెట్టామో, ఆత్మ సంయమం అనేటువంటి దాంట్లో జౌహత్ చేయడం మొదలెట్టామో, అక్కడ కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, నాది కాదు, నేను లేను. అక్కడ ఉండేటువంటిది ఓన్లీ సాక్షి భావన అనేటువంటిది మాత్రమే అక్కడ ఉంటుంది. సో అందువల్ల ఇది అంటే మనస్సులో వచ్చినటువంటి వ్యాపారములు, సంకల్పములు, ఏ ఆలోచనలు ఏదైనా కూడా సాక్షి భావనగా ఉంటూ కాసేపు అలాగా దాన్ని గమనిస్తూ ఉంటే, మనస్సులో కలిగినటువంటి ఆలోచనలను కానీ గమనిస్తూ ఉంటే అవన్నీ కూడా అందులో అగ్నిలో
మనము సమర్పించినటువంటి వాళ్ళం అవుతాం. నెక్స్ట్ అలాగే ఇంద్రియ వ్యాపారములన్నీ కూడా దాంట్లో సమర్పణ చేసేయమన్నారు. సో అలాగే తర్వాత ఏం చెప్తున్నారు అంటే ప్రాణకర్మాణి, ప్రాణము ద్వారా జరిగేటువంటి కర్మలు. ప్రాణము ద్వారా జరిగేటువంటి కర్మలు అని అంటే యాక్చువల్గా మనలో ఉండేటువంటి ఈ ప్రాణమే ఇట్ ఈస్ ద లైఫ్ ఎనర్జీ అన్నాం అనమాట. అంటే బయట వాయు రూపంలో ఉండేటువంటిది ఈశ్వరుడే. బయట వాయువుగా నమో బ్రహ్మణే, అక్కడ ఈశ్వరుడు బయట వాయు రూపంలో ఉన్నాడు. ఎందుకంటే పంచభూతాత్మకంగా ఉన్నటువంటిది భగవంతుడే. అలాగే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటుంది వేదం. వేదం ఏం చెప్తుంది? ఆ వాయు రూపంలో ఉండేటువంటి బ్రహ్మే లోపల ఆత్మ రూపంలో మన జీవుల్లో ఏంటి ప్రాణం రూపంలో ఉన్నాడు. లోపల మనకి శ్వాస లేదు అని అంటే ప్రాణం లేనట్టే కదా. ఎందుకంటే అప్పుడు ఎప్పుడైతే ఈ ప్రాణం లేదో ఈ శరీరం కాస్త శివం అనేటువంటిది శవం అవుతుంది. మంగళకారమైనటువంటి ఈ దేహము జడ రూపం అయిపోయి దేనికి పనికి రాకుండా బయటికి భార్య బిభ్యతి, అందరూ కూడా బంధువులు అందరూ కూడా భయపడతారు ప్రాణం ఒక్కసారి వెళ్ళిపోగానే. సో ప్రాణ రూపంలో ఉండేటువంటిది ఈశ్వరుడే. ఆ భావన ఆ ప్రాణ కర్మ వల్ల, ఆ ప్రాణము ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇంద్రియ వ్యాపారములు జరుగుతున్నాయి, ప్రాణకర్మలన్నీ కూడా జరుగుతున్నాయి. సో సమస్త జగత్తు యందు వ్యాపించి ఉండేటువంటి ప్రాణశక్తి అది ఎక్కడున్నాడు? సమస్త జగత్తు కూడా దైవ రూపంగా హిరణ్య గర్భ రూపంగా ఉన్నాడు. అంటే హిరణ్య గర్భుడు అని అంటే మనకి బ్రహ్మే, అంటే సృష్టికర్తే. అది బాహ్యంగా అంటే సమస్తమైనటువంటి సృష్టి యందు ఉండేటువంటి బ్రహ్మ లోపల కూడా ప్రాణకర్మలు చేస్తూ ఉండేటువంటి సృష్టించేటువంటి బ్రహ్మరూపంగా లోపల కూడా ఉన్నాడు. ఆత్మస్వరూపంగా లోపల ఉండేటువంటిది కూడా హిరణ్య గర్భ స్వరూపంగా ఉండేటువంటి వాడు లోపల ఉన్నాడు. సో ఈయన సంకల్పములు అంటే అక్కడ ఏమవుతున్నది? ప్రాణకర్మలు దేని ద్వారా జరుగుతున్నాయనంటే మనలో తెలివి రూపంగా అంటే తెలుసుకునేటువంటి సంకల్ప వికల్పముల రూపములుగా ఉండేటువంటి ప్రాణశక్తి ప్రాణకర్మలను ప్రేరేపించేదిగా ఉండేటువంటిది. అంటే ఇక్కడ ఇంద్రియ కర్మలు అని అంటే కొంచెం స్థూలము, ప్రాణకర్మ అంటే ఇంకొంచెం సూక్ష్మముగా ఉండేటువంటిది. అంటే ఇట్ ఈస్ స్టిల్ సటిల్ అనమాట, ఇంకా సూక్ష్మముగా ఉండేటువంటిది. అంటే ధ్యానంలో మనకి ముందు కొంత ఆందోళన, అలజడి, ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. ఈ ఆలోచనలన్నీ కొంచెం తగ్గగానే కాసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చుంటే శ్వాస కొంచెం కుదుట పడుతుంది, లేదా కొంచెం ప్రాణాయామం చేస్తే మనసు కొంచెం కుదుట పడుతుంది. అంటే మనస్సు బుద్ధి ఈ రెండిటిని కూడా అంటే మనస్సు ప్రేరేపించేటువంటిది ఇంద్రియ వ్యాపారములు అయితే ప్రాణ వ్యాపారములు జరిగేటువంటిది ఇంకొంచెం సూక్ష్మమైనటువంటి బుద్ధి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటన్నిటినీ కూడా మనము ఆత్మ సంయమము అనేటువంటి అగ్ని అందు ఆహుతి చేయమని చెప్తున్నారు. జూహతి అని అంటే మనం ఏమనుకున్నామనంటే సమర్పణ, దాన్నే విలీనము లేదా దాన్నే పరిత్యాగము అని అన్నారు. పరిత్యాగం ఎప్పుడైతే మనం పరిత్యాగం చేసామో అక్కడ ఏమవుతుంది అనంటే మనస్సు లోపల ఉండేటువంటి ఆందోళన, మనస్సులో కలిగినటువంటి ఆ భావనలన్నీ కూడా ఆత్మ సంయమము అనేటువంటి అగ్ని యందు జోహత్ చేసేస్తున్నాము, అన్ని దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. అలాగే ప్రాణకర్మలు ద్వారా జరిగేటువంటి ఆ లోపల అంటే సంకల్ప వికల్పల రూపములుగా ఉండేటువంటి భావనలు కూడా ఆ అగ్ని యందు జోహత్ చేయబడుతున్నాయి. సో అప్పుడు ఏమవుతుంది అనంటే ఆ లోపల ఉండేటువంటి ఆ మనస్సుని, బుద్ధిని దేనిలో విలీనం చేస్తున్నాము అని అంటే సాక్షి భావనలో విలీనం చేస్తున్నాం. అంటే వీఆర్ అగైన్ కమింగ్ టు దట్ సాక్షి భావన. అంటే ఆత్మ సంయమము అనేటువంటి అగ్ని యందు ఇక్కడ జ్ఞానము ద్వారా ప్రజ్వలింపబేయబడినటువంటి నేను అనేటువంటి సాక్షి భావన యందు ఇంద్రియ మనోవృత్తులన్నిటినీ కూడా మనము యజ్ఞము ద్వారా ఆహుతి చేసేస్తున్నాం. ఇంకేం మిగిలింది అక్కడ? ఇంకేమీ లేదు. చివరికి అయిన తర్వాత మనం అందరం వెళ్తాము, యజ్ఞానికి వెళ్తాము. యజ్ఞం తర్వాత మనము ఆ చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. అంత అయిపోయిన తర్వాత పూర్ణాహుతి చేస్తాం. పూర్ణాహుతి అనేసరికల్లా మనకి చాలా ఇంట్రెస్ట్. పూర్ణాహుతి చేసి పూర్ణాహుతికి అటెండ్ అయితే చాలు మనకి చాలా పుణ్యం వస్తుందని. ఇక్కడ
ఇక్కడ భగవంతుడు చెప్తున్నటువంటి పూర్ణాహుతి ఏమిటి అని అంటే, ఆత్మ సంయమంలో ఎప్పుడైతే నువ్వు కంప్లీట్ గా నిన్ను నువ్వు సమర్పణ భావంతో అన్ని చేసేసుకున్నావో, అప్పుడు జ్ఞానము అనేటువంటిది ముందు ముందు వివేకం ఉండాలి. ఆ వివేకము ద్వారా ప్రజ్వలింపజేసిన తర్వాత నీలో ఒక 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 ఆ బుద్ధి సాక్షి అందని విలీనమైపోతే ఇప్పుడు ఏమైంది అనంటే, ఆ శబ్దము నిశ్శబ్దంలో విలీనమైపోయింది. శబ్దము అంటే కదలిక లేని యందు విలీనమైపోయింది. అప్పుడు ఏమైంది అనంటే, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం. అప్పుడు ఆయన పరమాత్మ ఈశ్వరుడు మనకి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం, మౌనమే వ్యాఖ్యానముగా పరబ్రహ్మ తత్వము ప్రకటితమవుతుంది. ఆ మౌనము ద్వారా మనకి అనంతమైనటువంటి శాంతి ఆనందము అనేటువంటిది మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అది ఇక్కడ చెప్పబడినటువంటి యజ్ఞము. అది ఒక సంకల్ప మాత్రముగా మనము తీసుకోవాలి, భావన మాత్రముగా తీసుకోవలసినటువంటి యజ్ఞము గురించి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతంగా ఈ శ్లోకంలో మనకి చెప్పారు. సో మళ్ళీ ఈ శ్లోకాన్ని ఒకసారి చెప్పుకుందాము. ఐ హోప్ we could able to understand what Sri Krishna is teaching through this sloka. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. సర్వాణింద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ యోహతి జ్ఞానదీపితే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను అంటే సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి ప్రాణముల క్రియలను అన్నిటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయుచుందురు. జుహతి అనంటే సమర్పణ అనుకున్నాము, హవనము అనుకున్నాము. అట్టివారు పూర్తిగా పరమాత్మయందే స్థితులైయుందురు. అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియల ప్రభావం వారిపై ఏమాత్రము ఉండదు. ఏలనన వారి బుద్ధి యందు పరమాత్మ మాత్రమే నిలిచిండును. అది భగవత్ సాక్షాత్కార స్థితి. సో ఇలాంటి గొప్పదైనటువంటి ఆత్మ సంయమ యోగాగ్ని మనందరిలో కూడా ప్రజ్వలింపజేసుకొని, ఆ జ్ఞానము ద్వారా ప్రజ్వలింపజేసుకొని మనలో ఉండేటువంటి ఈ ఆందోళన, అలజడి, ఇంద్రియ కర్మలు, ప్రాణకర్మల్ని అన్నిటినీ కూడా మనము అందులో పడేద్దాం. అందులో జోహతి, దాంట్లో సమర్పణ భావం చేసుకుందాం. ఆఫర్ ఆల్ దేర్ అగైన్ అదర్స్ ఫాలోయర్స్ ఆఫ్ ది పాత్ ఆఫ్ జ్ఞాన యజ్ఞ. ఇది ఎవరు చేస్తారు అంటే జ్ఞాన యోగులు. జ్ఞాన దీపితే అన్నారు కదా, జ్ఞాన యోగులు అనమాట. జ్ఞానం ద్వారా ప్రజలు ఏంటంటే వన్ హూ కాంటెంప్లేట్ ఆన్ ది విజ్డమ్, జ్ఞాన దీపితే. ఆల్ దేర్ సెన్స్ యాక్టివిటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది లైఫ్ ఫోర్స్, యాక్టివిటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది లైఫ్ ఫోర్స్ యాజ్ అబ్లేషన్ ఇన్ ద విజ్డమ్ కిండిల్డ్ యోగా ఫ్లేమ్ ఆఫ్ ఇన్నర్ కంట్రోల్ ఇన్ సెల్ఫ్. మళ్ళీ చెప్తున్నారు, కిండిల్డ్ యోగా ఫ్లేమ్ ఆఫ్ ఇన్నర్ కంట్రోల్ ఇన్ సెల్ఫ్. ఆత్మ సంయమ యోగము అనేటువంటి అగ్ని అందు చేస్తారు. అందువల్ల ద మెడిటేషన్ ఈస్ ద కీ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ ద సెల్ఫ్ అండ్ దట్ ఈస్ ద పాత్వే టు రియలైజేషన్ ఆఫ్ ది గాడ్. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, భగవద్గీత ఏంటి అంటే మోక్ష శాస్త్రము అన్నారు, భగవత్ సాక్షాత్కార శాస్త్రము అన్నారు భగవద్గీత. సో భగవద్గీతలో ప్రతి శ్లోకంలో కూడా మనకి ఏదో ఒకటి దాన్ని ధ్యానం చేసుకొని, దానిలో పట్టుకొని, దాన్ని తెలుసుకొని, దానిలో ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇన్ని చేస్తున్నానండి, ఇంత చేస్తున్నాను, అయినా నా మీద నాకు కంట్రోల్ రావట్లేదు, నేను తెలుసుకోలేకపోతున్నాను, భగవంతుడు నాకు చిక్కు పట్టలేదు, నాలో దుఃఖం తొలగట్లేదు, నాలో సంసారం పట్ల విపరీతమైనటువంటి దాంట్లో చిక్కుపోయి ఉన్నాను, మోహంలో తగులుకొని ఉన్నాను, ఏం చేయాలి అని అంటే ఈ ఆత్మ సంయమ యోగం అనేటువంటి యజ్ఞాన్ని ప్రజ్వలింప చేసుకుందాం. ఆత్మ సంయమం అంటే ఏంటి? తనను తాను నియంత్రించుకోవడం ఎలా జరుగుతుంది? జ్ఞాన దీపితే, జ్ఞానం అనేటువంటి అగ్ని మనలో రావాలి, వివేకం అనేటువంటి అగ్ని మనలో ప్రజ్వలింప చేసుకోవాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ ఆత్మ సంయమం అనేటువంటి అగ్ని గురించి ఇక్కడ తెలియజేశారు. ఓకే, తర్వాత శ్లోకం కూడా చెప్పుకుందాము. సో నెక్స్ట్ వెర్స్ వి విల్ లుక్ ద 28th verse. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తధాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞశ్చ యతయః సంశ్రితవరతాః. ఇంకొన్ని యజ్ఞాలు, ఇంకొన్ని వాటి గురించి పరమాత్మ ఇంకా చెప్తున్నారు. ఇతర సాధనలు అంటే ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా ఒక 12 రకాలైనటువంటి యజ్ఞముల గురించి ఇక్కడ చెప్పారు.
ఇందులో మరికొన్ని ఇక్కడ ఇందాకలా ఏంటి ఆత్మ సంయమ యోగం అనేటువంటి అగ్ని గురించి చెప్పారు. ఇంకా ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏమి ఏమి యజ్ఞములు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ద్రవ్య యజ్ఞా తపో యజ్ఞాః ద్రవ్య యజ్ఞాః తపో యజ్ఞాః యోగ యజ్ఞాః తథా అపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాః చ యతయః సంసిత వ్రతాః యతయః సంసిత వ్రతాః. ఇక్కడ ప్రతి శ్లోకంలోనూ కూడా ఏదో ఒక చిన్న చాలా తెలుసుకోవలసినటువంటిది, చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇంకొన్ని ఏమేమి యజ్ఞాలు చెప్పారు అని అంటే ద్రవ్య యజ్ఞ. ద్రవ్యము అని అంటే మన అందరికీ తెలుసు, ధనము, సొమ్ములు. ద్రవ్య యజ్ఞము చేయువారు. ద్రవ్యము అని అనగా మనము పొందేటువంటి ఏదైనా అవ్వచ్చు. అంటే మనం పొందేటువంటి జనరల్ గా మనం చేసినటువంటి ప్రతి దానికి కూడా ఏదో ఒక వస్తు రూపంలోనో, ధన రూపంలోనో, లేదా ఆశీర్ రూపంలోనో ఏదో ఒక ఫలితాన్ని మనం పొందుతూ ఉంటాం. అది పొందాలని మనం ఆశిస్తూ ఉంటాం. బట్ దాన్ని వదిలిపెట్టమని చెప్పారు. అందుకనే ఇక్కడ ద్రవ్య యజ్ఞము అనేటువంటిది, ద్రవ్య సంబంధమైనటువంటి యజ్ఞమును చేయమని చెప్పారు. యజ్ఞము అని అనగానే ఏంటి? భగవదర్పితం. ఏ ద్రవ్యం వచ్చినా కూడా ఈశ్వరార్పణ వృద్ధి అనేటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద్రవ్య యజ్ఞ. అలాగే తపోయజ్ఞ, తపోరూపమైనటువంటి యజ్ఞము, తపస్సు అనేటువంటి యజ్ఞము. తథా యోగ యజ్ఞ, యోగ రూపమైనటువంటి యజ్ఞమును చ సంసిత వ్రతాః. సంస్కృత వ్రతాః అంటే అహింసాది తీక్ష్ణ వ్రతములను చేపట్టినటువంటి వారు సంస్కృత వ్రతాః. అంటే వన్ హూ ఆర్ ఇక్కడ యాజ్ అబ్లియేషన్ ఆఫ్ వెల్త్ కానీ, సెల్ఫ్ డిసిప్లిన్ కానీ, మెథడ్స్ ఆఫ్ యోగా వైర్ అదర్ ఇండివిజువల్ సెల్ఫ్ కంట్రోల్డ్ అండ్ కీపింగ్ స్ట్రిక్ట్ ఓస్. సంస్కృత వ్రతాః అంటే వాళ్ళు కొన్ని తపస్సు చేసి కొన్ని నియమాలు పెట్టుకుంటారు, కొన్ని వ్రతములు చేస్తూ ఉంటారు. వ్రతము అని అంటే నియమ నిబంధనలతో కూడినటువంటి దాన్ని వ్రతము అని అంటారు. అలాగా కొన్ని కఠినమైనటువంటి నియమాలను పాటించేటువంటి వాళ్ళు సంస్కృత వ్రతాః. వాళ్ళు ఏం చేస్తారు అంటే యోగ యజ్ఞాస్ తథా అపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞశ్చ యతయః సంస్కృత వ్రతాః. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ స్వాధ్యాయ రూపమైనటువంటి స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరింతురు. ఈ రకమైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే స్వాధ్యాయము అనేటువంటి రూపమైనటువంటి యజ్ఞము, జ్ఞాన యజ్ఞము అనేటువంటి యతయః సంస్కృత వ్రతాః. నియమములు పాటించేటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి వ్రతాలని చేస్తారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనము రెండు విషయాలని ఇక్కడ తెలుసుకోవచ్చు. యతయః సంస్కృత వ్రతాః. యతయః అని అంటే ఇందాక చెప్పినట్లుగా ఆత్మ సంయమము అనేటువంటిది తనను తాను నియంత్రించుకోవడం అయితే, యతయః అని అంటే ప్రయత్నపూర్వకముగా తనను తాను నియంత్రించుకునేటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా మోరల్లెస్ జ్ఞాన యజ్ఞము ద్వారా, జ్ఞానము అనేటువంటి దీపం ద్వారా ప్రజ్వలింపజేయబడినటువంటి దాని ద్వారా వాళ్ళు తనని తాను నియంత్రించుకోవడం అనేటువంటి జరుగుతుంది. యతయః. మళ్ళీ అక్కడ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ, స్వాధ్యాయ రూపమైనటువంటి జ్ఞాన యజ్ఞము. స్వాధ్యాయము అని అంటే స్వాధ్యాయ. మళ్ళీ స్వ అంటే తనను తాను తెలుసుకునేటువంటి అధ్యాయం. స్వాధ్యాయము అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్, ఇప్పుడు మనకి మామూలుగా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే 3 రకాలుగా చెప్తారు. ఏంటి? శ్రవణ, మనన, నిధిధ్యాసనాదులు అనేటువంటిది శాస్త్రములో మనం ఫాలో అవ్వాల్సినటువంటిది. శ్రవణము అని అంటే మనం అందరం ఇప్పుడు మామూలుగా ఏదైనా శాస్త్ర శ్రవణం కానీ, లేదా గురువు ద్వారా వచ్చినటువంటి బోధ కానీ దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నము శాస్త్ర శ్రవణం. గురు బోధ ఇదంతా కూడా వింటాము. కానీ విన్నదాన్ని మళ్ళీ మననం చేసుకోవాలి, కాంటెంప్లేషన్. దాన్ని ఏంటి చెప్పారు గురువు గారు అనేటువంటిది, అంటే కాంటెంప్లేటివ్ థింకింగ్. అంటే సిట్టింగ్ ఇన్ సైలెన్స్ అండ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం. సో దానిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. తెలుసుకున్నటువంటి దాన్ని మళ్ళీ ధ్యానంలో పెట్టుకోవాలి. ధ్యానంలో అంటే తనదిగా తాను చేసుకోవడం అనమాట.
సో 3 అప్రోచెస్ ఉంటాయి, శ్రవణ మనన నిధిధ్యాసనాదులు. అప్పుడే దెన్ ఇట్ బికమ్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫర్ దమ్. ఇప్పుడు మామూలుగా మనము ఇందాక చాలాసేపు చెప్పుకున్నాము ఆత్మ సంయమ యోగము, ఇక్కడ కూడా స్వాధ్యాయము అనేటువంటి జ్ఞాన యజ్ఞము గురించి మాట్లాడుకుంటున్నాం. స్వాధ్యాయము అంటే స్వాధ్యాయ అంటే ఇట్ హ్యాస్ టు బికమ్ ఎన్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్షియల్ గా ఉండేటువంటి దాన్ని అంటే అప్లికేషన్ ఆఫ్ దట్ అండర్స్టాండింగ్, అంటే ఏదైతే మనం తెలుసుకున్నామో దానిని మనం ఎప్పుడైతే అప్లై చేసుకున్నామో అది విజ్ఞాన రూపంగా మనదిగా అవుతుంది. వాక్ ద టాక్ అంటాం అనమాట. అంటే మనము తెలుసుకున్నటువంటి దాన్ని ఆచరణలో పెట్టుకునేటువంటి క్రియను దాన్ని స్వాధ్యాయము అంటారు. స్వాధ్యాయ తనను తాను మళ్ళీ ఏదైతే తెలుసుకున్నాడో ఆ తెలుసుకునేటువంటి దానిని తన నడవడిగా చేసుకోవడము. ఇప్పుడు ధ్యానం చేయాలి మంచిది అని అనుకున్నాం, సో దానిని ఆచరణలో పెట్టుకుంటే అప్పుడు భగవంతుడు చెప్తున్నటువంటి ఆ సిద్ధి ఏదైతే మోక్షం ఏదైతే అది పొందగలిగినటువంటి స్థితికి వెళ్తాము. స్వాధ్యాయము. సో స్వాధ్యాయము ద్వారా సిద్ధించుకునేటువంటిది ఏమిటి అని అంటే ఈ జ్ఞాన యజ్ఞము. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞములను ఆచరింతురు. ఎవరు ఆచరిస్తారు? యతయః, యత్నశీలులైనటువంటి వారు, ప్రయత్నించినటువంటి వాళ్ళు. ఎవరైతే ఈ విజ్డమ్ను అర్థం చేసుకున్నారో అదర్ పీపుల్ హూ ఆర్, అంటే ఎవరు అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది పీపుల్ గురించి మాట్లాడుతున్నాం, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాధకుల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 3 రకాలైనటువంటి విషయాల గురించి చెప్పారు. ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము అనేటువంటి 3 యజ్ఞాల గురించి చెప్పారు. ఈ ద్రవ్య యజ్ఞము అని అంటే కొంతమంది వ్యాపారులు ఉంటారు, డబ్బు సంపాదించేటువంటి వాళ్ళు, లేకపోతే ద పీపుల్ హూ వాంట్, ఇప్పుడు జ్ఞానం సంపాదించేటువంటి వాళ్ళు, శాస్త్రాలు ఎక్కువగా చదివేటువంటి వాళ్ళు, లేకపోతే వేద మంత్రాలు బాగా నేర్చుకునేటువంటి వాళ్ళు, లేకపోతే అనేకమైనటువంటి పొజెషన్ అనమాట. అంటే వన్ హూ వాంట్ టు పొజెస్, నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటిది అంతా కూడా వస్తు రూపంలో వచ్చినా, పొగడ్తల రూపంలో వచ్చినా, తిట్ల రూపంలో వచ్చినా, ఏది వచ్చినా కూడా ఇది ఒక ద్రవ్య సంబంధమైనటువంటిది. అంటే వన్ హూ పొజెస్ సమ్ మెటీరియల్ థింగ్స్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ దే వాంట్ దే పొజెస్ ఇట్. ద్రవ్య యజ్ఞ, దాన్ని యజ్ఞభావంతో చేయమన్నారు. సో ఏ ద్రవ్యం వచ్చినా కూడా దాన్ని ఏం చేయమన్నారు అంటే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ. స్వాధ్యాయము అనేటువంటి, స్వాధ్యాయము అని అంటే వచ్చినటువంటి ద్రవ్యము ఇది నాది కాదు, ఇది కూడా భగవంతుడిదే అనేటువంటి దాంతో భగవదర్పితం చేసేయాలి. లేకపోతే ఏది వచ్చినా కూడా అంటే ఇది మోర్ ఆర్ లెస్ ఎవ్రీథింగ్ ఈజ్ గివింగ్ ఆఫరింగ్ ఇట్ టు ద గాడ్ యాజ్ ప్రసాద భావనే. బట్ దీన్ని ఇంకొంచెము అర్థం చేసుకునేటువంటి రూపంలో యజ్ఞభావంతో ఎలా చేయాలి. ఇప్పుడు సపోజ్ దేర్ ఆర్ మనకి వ్యాపారులు ఎక్కువగా ఉంటారు ఇందాక చెప్పుకున్నట్టుగా. సో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు లాభం రావాలని చెప్పి బాగా వ్యాపారం చేస్తూ ఉంటారు. లాభదృష్టి ఉన్నప్పటికీ కూడా ఈ లాభాన్ని కూడా మళ్ళీ భగవదర్పితం చేసేస్తే దెన్ ఇట్ బికమ్స్ ద యజ్ఞ. సో ద్రవ్య యజ్ఞ. అలాగే తపో యజ్ఞ. ఇందాక మనం తపస్సు అనేటువంటి యజ్ఞం. తపస్సు దేనికి చేస్తారు? ఉదాహరణకి రాక్షస స్వభావం కలిగిన వారు తపస్సు చేశారంటే ఏం చేయాలి? నాకు వరములు కావాలి, లేకపోతే అల్లవాడిని జయించాలి, లేకపోతే నేను అది పొందాలి, లేకపోతే ఇవాళ నేను ఉద్యోగంలో ఉన్నతిని పొందాలి, లేకపోతే సమ్ మెటీరియల్ బెనిఫిట్, లేకపోతే నేను ఇంకా అది పొందాలి, పొజెసివ్నెస్. ఇవన్నీ కూడా ఈ తపో యజ్ఞ. తపించేటువంటి వాడు, తపించేటువంటిది కూడా యు మేక్ ఇట్ ఏజ్ అన్ యజ్ఞ భావన అని చెప్తున్నారు తపో యజ్ఞ. అలాగే యోగ యజ్ఞ. యోగ యజ్ఞం చేయవారు అంటే ప్రాణాయామము, లేకపోతే పతంజలి యోగంలో కూడా అష్టాంగ యోగ విధానంలో చెప్పబడినటువంటిది అల్టిమేట్ అయినటువంటి సమాధి, దాన్ని ఈవెన్ మైండెడ్నెస్ అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఈ పతంజలి యోగంలో చెప్పబడినటువంటి అల్టిమేట్ కూడా దట్ ఈజ్ ఆల్సో బికమ్ టు ద గాడ్, ఈశ్వరార్పణ భావనతో యోగ యజ్ఞ తదా పరే. అంటే ఎవరు ఏ యజ్ఞం చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఇన్ ద ఫైర్ రైట్ ఆఫ్ ది స్పిరిచువల్ ఫైర్ రైట్ ఆఫ్ దట్ స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను దాని యందు యత్నశీలుడై వాళ్ళు ప్రయత్నం చేసి దాని యందు సర్వము సమర్పణ భావన చేస్తారు అనేటువంటి దాంతో చెప్తున్నారు. సో ఇక్కడ యోగానంద్ గారు ఏం చెప్తున్నారంటే అదర్ డివోటీస్ ఆఫర్ యాజ్ అబ్లేషన్స్. ఇక్కడ ఈ అగ్నిలో ఏమిటి ఆహుతి చేస్తారు? వాళ్ళకు వచ్చినటువంటి ద్రవ్యాన్ని ఆ అగ్నిలో వేసేస్తారనమాట. ఆఫర్ యాజ్ అబ్లేషన్స్ వెల్త్. వాళ్ళకి వచ్చినటువంటి అంటే యాజ్ అన్ ఆఫరింగ్ దే ఆఫర్ దేర్ వెల్త్. ఇప్పుడు ఉదాహరణకి మనం డబ్బు సంపాదించినా అందులో 10% మనం ఉండిలో వేస్తామని అంటాం, మిగిలిన 90% నా సెల్ఫ్కి నా బెనిఫిట్కి నేను పెట్టుకుంటాం. అలా కాకుండా
సమస్తము కూడా భగవదర్పితముగా చేసేసి, అంటే భగవత్ నిమిత్తం ఇంకోళ్ళకి హెల్ప్ చేయడానికైనా, ఎవరినైనా చదివించడానికైనా, లేకపోతే కొంతమంది ఎవరైనా సేవ చేయడానికైనా దీటన్నిటికీ వినియోగిస్తూ ఉంటారు. అంటే దట్ బికమ్స్ దెన్ ఇట్ బికమ్స్ ద యజ్ఞ. సో అదర్ డివోటీస్ ఆఫర్ యాజ్ అబ్లేషన్స్ ద వెల్త్. అలాగే సెల్ఫ్ డిసిప్లిన్, అదే మనం అనుకున్నాం కదా, సెల్ఫ్ డిసిప్లిన్ అంటే తపో యజ్ఞము అంటే తపస్సు ఈజ్ ద సెల్ఫ్ డిసిప్లిన్. అండ్ ది మెథడ్స్ ఆఫ్ యోగ యజ్ఞము అంటే ఇందాక అనుకున్నటువంటి రాజయోగాలో డిసిప్లిన్ లో మనం చేసేటువంటిది అంతే కూడా మళ్ళీ ఇది కూడా ఒక యజ్ఞ భావనగా యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఇఫ్ వి మేక్ మెథడ్స్ ఆఫ్ యోగా. ఇంకా వైల్ అదర్ ఇండివిజువల్ సెల్ఫ్ కంట్రోల్డ్ అండ్ కీపింగ్ స్ట్రిక్ట్ ఓస్ యతయః సంస్రితవతాః. యతయః అంటే తనను తాను నియంత్రించుకునేటువంటి వాళ్ళు, కొన్ని నియమములు పెట్టుకునేటువంటి వాళ్ళు. సెల్ఫ్ కంట్రోల్డ్ అండ్ కీపింగ్ స్ట్రిక్ట్ ఓస్ ఆఫర్ యాజ్ సాక్రిఫైజెస్ ద స్టడీ ఆఫ్ సెల్ఫ్ అండ్ ది అక్వైర్మెంట్ ఆఫ్ ది స్పిరిచువల్ విజ్డమ్. దీన్ని కూడా భగవదర్పితంగా చేసేస్తారు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో కూడా పరమాత్మ చెప్తున్నారు. సో దీనిని స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరిస్తారు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నారు. సో దీని గురించి ఇంకొంచెము చెప్పుకొని రేపు ఫర్దర్ గా మనం చెప్పుకుందాము. సో ఇవాళ ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి ఈ యజ్ఞములు దేంటి అంటే ఇక్కడ ద్రవ్య యజ్ఞం చెప్పుకున్నాము, తపోయజ్ఞం చెప్పుకున్నాము, యోగ యజ్ఞం చెప్పుకున్నాము, అలాగే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞశ్చ, స్వాధ్యాయ యజ్ఞము జ్ఞాన యజ్ఞము అనేటువంటి 5 యజ్ఞముల గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఆత్మ సంయమ యోగ రూపమైనటువంటి యజ్ఞం గురించి చెప్పుకున్నాం. అంటే మొత్తం 6 యజ్ఞములు, అంటే 6 స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టుడే వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఈ యజ్ఞములు అనేటువంటిదంతా కూడా మనకి ఈ భావనాత్మకమైనటువంటి యజ్ఞములు. అంటే భావన అంటే ఇట్ ఈజ్ ఓన్లీ కాంటెంప్లేటివ్ విత్ ఇన్ ద ఓన్ సెల్ఫ్, మనలో అంటే మన తాలూకా ప్రవృత్తిని బట్టి. ఇప్పుడు ఏదొచ్చినా, ఇప్పుడు అదే ఆ ఆలోచన వచ్చింది, లేకపోతే నాకు డబ్బు మీద బాగా మక్కువ ఉంది, నాకు పదవి పట్ల బాగా మక్కువ ఉంది, నాకు తపస్సు పట్ల బాగా మక్కువ ఉంది, నాకు లేకపోతే మనం ఏమిటి అనుకుంటాము, పంచారామ క్షేత్రాలు తిరగాలి, లేకపోతే అనేకమైనటువంటి తీర్థయాత్రలు చేయాలి, లేకపోతే అందరికీ చదువు చెప్పాలి, లేకపోతే నేను ఇంకా బాగా చదువుకోవాలి, స్వాధ్యాయము, నేను ఇంకా తపస్సు చేయాలి అనేటువంటి అనేకమైనటువంటి మనోప్రవృత్తులు ఉంటూ ఉంటాయి. అన్ని మనోప్రవృత్తుల్ని యజ్ఞభావంతో చేసి అజ్ఞంలో పడే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ మరొకసారి మనకి చెప్తున్నారు. ద్రవ్య యజ్ఞమైన, తపో యజ్ఞమైన, యోగ యజ్ఞమైన, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞమైన కూడా తథా పరే జ్ఞాన యజ్ఞాస్తే యతయః సంస్రితవతాః, ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇలాంటి యజ్ఞములన్నీ కూడా ఎప్పుడైతే మీరు భగవదర్పితముగా ఆచరిస్తారో దెన్ ద రియలైజేషన్ అండ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ సెల్ఫ్ ఈజ్ గ్యారంటీడ్ అనేటువంటి దాని గురించి చెప్తూ, ఇవన్నీ కూడా యజ్ఞములే నాయన, యజ్ఞముగా ఈ భావనలన్నీ చేసి నిన్ను నువ్వు తెలుసుకొని ఆ జ్ఞానము యందు ఎస్టాబ్లిష్ అయ్యి పరమాత్మను సిద్ధించుకొని ఆ మోక్షము లేదా దుఃఖరాహిత్యము అనేటువంటి దాన్ని సిద్ధించుకోవాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఈ 2 శ్లోకాల్లో బోధించారు. హరి ఓం. ఓం తత్సత్. ఓం ఓం ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్. థ్యాంక్ యూ ఆల్. సో విల్ స్టాప్ ఇట్ హియర్. తర్వాత then we will discuss more.